इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर कॉस्मिक बेक जोन पेश करते हैं उम्दा मुलायम दम के रोट, असली घी, मेवाजात, बादाम, काजू, पिस्ता और असली खोवे से तैयार करदा उम्दा मुलायम लजीज और जायकेदार दम के रोट एक बार खाएं तो खाते ही रह जाएं। सऊदी अरब, दुबई और दीगर बैरून ममालिक रवाना करने के लिए खुसूसी पैकिंग भी किया जाता है, तो फिर देर किस बात की, अभी मंगवा लें कॉस्मिक बेक जोन के जायकेदार दम के रोट आपके मुंतजिर। कॉस्मिक बेक जोन महबूब नगर। शादनगर में पेश आए रियल एस्टेट ताजर के कत्ल की वारदात के सिलसिले में पुलिस ने 4 अफराद को गिरफ्तार कर लिया है। इस जुमन में शमशाबाद डीसीपी राजेश ने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि मकतूल को 3 बीवियाँ थीं। कत्ल की साजिश पहली बीवी से हुए बेटे ने की। उसने अपने बाप के कत्ल के लिए 25 लाख रुपए सुपारी दी। पुलिस ने गिरफ्तार शुदा अफराद के पास से 3 खंजर, 1 कार और मोटरसाइकिलें जब्त कर लीं। बेटे को डर था कि बाप अपनी पूरी जायदाद तीसरी बीवी और उसके बच्चों के नाम कर देगा, इसलिए कत्ल की यह वारदात अंजाम दी गई। 10వ తారీఖు అంటే 10/7/2024 సుమారు 5:30-6 ప్రాంతంలో సాయంత్రం మనకు ఇనిషియల్ ఒక మర్డర్ రిపోర్ట్ అయితే జరుగుతుంది. ఇది మన కమదానం శివార్లో షాద్నగర్ పిఎస్ నంబర్స్ కేకే ఫార్మ్స్లో మృతదేహం 3 వ్యక్తులు వచ్చేసి కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని గొంతు కోసి పొడిచి చంపేసిందనే రిపోర్ట్ తోటి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదర్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళ వైఫ్ కంప్లైంట్ నుండి వచ్చి కమ్మరి పావని ఆమె ఒకరిని గుర్తుపడుతుంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఆమె నుంచి కంప్లైంట్ తీసుకున్న జరుగుతుంది. కంప్లైంట్ తీసుకుని క్రైమ్ నెంబర్ 525/2024 అండర్ సెక్షన్ 103 సబ్ క్లాస్ 5 61 BNS అండ్ సెక్షన్ 25(1)B సబ్ క్లాస్ AB ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ ముగ్గురు కూడా పారిపోయేటప్పుడు ఒక పిస్టల్ తీసుకుని బెదిరించి పారిపోతారు వాళ్ళ వర్కర్స్ అందరూ. అందుకని ఆర్మ్స్ యాక్ట్ కూడా యాడ్ చేస్తుంది. దీంట్లో ఫర్దర్ విచారణ చేయగా ఏం తెలిసిందంటే కమ్మరి కృష్ణ అతను చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు చాలా సంవత్సరాలు. ఈయనకు 3 భార్యలు ఉంటారు. మొదటి భార్య పేరు విజయలక్ష్మి. అట్లా విజయలక్ష్మి కొడుకున్న పెద్ద కొడుకు శివ, అక్యూజ్ నెంబర్ 1. ఈ శివకి కమ్మరి కృష్ణ డిసీజ్కి చాలా రోజుల నుంచి పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ప్రాపర్టీ పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి. దాని పరంగా ఏం చేస్తాడంటే శివ ట్రాన్స్ఫర్ అవుతాడు. బాబా విసుకుంద బాబా శివానంద్ అనే అతనితో ట్రాన్స్ఫర్ అవుతాడు. ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసుకుని సుపారీ ఆఫర్ చేస్తాడు. కమ్మరి కృష్ణని చంపినాచో ఒక 25 లక్షలు ఒక ఇల్లు కట్టిస్తా అనేది ఒక డీల్ మాట్లాడుకుని ఒక 2 lakhs అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఈ బాబా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ బాబా బ్యాక్గ్రౌండ్ కూడా కమ్మరి కృష్ణ దగ్గర 2015 to 20 ఈ 5 years పర్సనల్ గార్డ్గా కూడా వర్క్ చేస్తాం జరుగుతుంది. జాయిన్ అయ్యి అవకాశం చూసుకుని వీళ్ళిద్దరు శివ ఇంకా మన బాబా ఎవరైతే ఇద్దరు అవకాశం చూసుకుని బాబాతో పాటు ఒక ఇద్దరు అకంప్లిస్ని కూడా తెచ్చుకుంటాడు. ఒక అతని పేరు గణేష్, ఇంకొకరు జూనియర్ ఉండేది. ఇద్దరు అకంప్లిస్ తెచ్చుకుని సమయం చూసుకుని 10వ తారీఖు రోజు, ఇందాక చెప్పినట్టు 10వ తారీఖు రోజు సుమారు సాయంత్రం 5:30-6 గంటలకి అతను ఫామ్కి వెళ్తాడు. కేకే ఫామ్కి వెళ్ళి ఎవరు లేని టైం చూసి ముగ్గురు కలిసి అతని చేతులు పట్టుకుని గొంతు కోసి లెఫ్ట్ రిప్ దగ్గర పొడి చేసి చంపి పారిపోతుంది జరుగుతుంది. దీని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా మన సిపి సార్ ఆదేశాల మేరకు ఏసీపీ షాద్నగర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. సిఐ షాద్నగర్, డిఐ షాద్నగర్, సిఐ అమంగల్, సిఐ షాద్నగర్ రూరల్, ఎస్ఐస్ అందరితో టీమ్ ఫామ్ చేసి చాలా ప్రోగ్రెసివ్గా 3 daysలో చాలా వరకు ఫిజికల్ మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈరోజు దట్ ఈస్ 13/7/2024లో 2021 రోజు మార్నింగ్ అవర్స్లో 4 అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు A1 వచ్చేసి కమ్మరి శివ, నాకు అన్నట్టు అతను ఫస్ట్ వైఫ్ కొడుకు. సెకండ్ A2 వచ్చేసి బిస్కుంద బాబా శివానంద్, A3 వచ్చేసి గణేష్, A4 వచ్చేసి జూనైల్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మనము రిమాండ్ కోసం పంపుతున్నాము. జూనైల్ అంటే చిన్నపిల్లగాడు వయసు పేరే రాయండి. మనము వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తాం జరుగుతుంది. ఇట్లానే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇంకా ఇట్లా టీమ్స్ ఇట్లా కంటిన్యూ చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రోగ్రెసివ్గా ఫాస్ట్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ అక్టోలో ఫైల్ చేసి కూడా విల్ సెక్యూర్ కన్విక్షన్ ఇన్ దిస్ కేసు. థ్యాంక్ యూ. 25 lakhs ఇస్తాను మాట్లాడుతున్నారు. 2 lakhs అడ్వాన్స్ తీసుకున్నారు. దీంట్లో మన రికవరీ కూడా 2 కార్లు, వీళ్ళ యాక్ట్ కోసం వాడిన 2 కార్లు, ఒక సెల్ ఫోను, వీళ్ళు వాడిన టాయ్ పిస్టల్, కార్లో రికవర్ అయిన 3 కత్తులు, క్యాష్ కూడా A2 దగ్గర వీళ్ళు ట్రాన్సాక్షన్లో మిగిలిన క్యాష్ కూడా రికవర్ చేసుకుని జరుగుతుంది. పోలీస్ వెహికల్లో కూర్చున్న ఫోటో సార్
లేదండి నిందితులను అయితే మేము పోలీస్ ముందు మీడియా ముందు ప్రెజెంట్ చేయము, అది మీరు కూడా చేయొద్దు, అది మీరు కూడా మంచిది కాదు. మన కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. మీరు చేసుకున్నారు కదా, వదిలేయండి. దాని మీద ఇప్పుడు కొత్తగా మనం పెట్టలేమని చెప్పారు. ఉండొచ్చు కానీ మా సమస్యలో మేముగా మీడియాలో ప్రవేశపెట్టలేము, ఎందుకంటే చుట్టూ గైడెన్స్ ఉన్నాయి కాబట్టి. అది ఎవరు తీశారు, ఎలా తీశారు అనేది మళ్ళీ దాన్ని విచారించాల్సిందే తెలుస్తుందండి. ఎలా తీశారనేది ఇన్వెస్టిగేట్ చేస్తేనే తెలుస్తుంది. పోలీసులు అక్యూజ్డ్ యొక్క ఫోటోస్ బయటకు వచ్చినాయనంటే మీరు మీ ప్రమేయం లేకుండా, పోలీసుల ప్రమేయం లేకుండానే బయటకైతే రాలేవచ్చు. విచారిస్తాం, కనుక్కుంటాం, ఫైండ్ అవుట్ అండి. ఫైండ్ అవుట్ అసలు నిజంగానే వాళ్ళు నెగ్లిజెన్సా, ఇగ్నరెన్సా, ఎట్లా వచ్చింది అనేది ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్ యాక్షన్ ఎందుకంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన వరకు మనం ఏదైతే ఇంట్రాగేషన్లో భాగంగా చాలా మంది కూడా అదుపులో తీసుకుంటారు. అదుపులో తీసుకున్నారు, కొంతమంది వెహికల్స్ తీసుకోవడం అట్లాంటప్పుడు ఇలాంటి నిజమైన వాళ్ళ అక్యూజ్ కాదు అని చెప్పి లాస్ట్ మీరు దృష్టి పెట్టిన వరకు మాకు ఎవరైతే ఉన్నట్టు ఇలా వాళ్ళే అక్యూజ్ మీడియాలో కూడా కొన్ని పాత్ర కోర్టులో ఏమంటారు క్వశ్చన్ అనేది మీరు దానికి మీ ఇందాక చెప్పిన ఆన్సరే, ఇందాక క్వశ్చన్ కూడా ఆన్సర్ విచారిస్తాము, నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్ అండి. మీరు గమనించాలి, సోషల్ మీడియాని ఎవరు రెగ్యులేట్ చేస్తారా? అర్థమైంది కదా, నో వన్ కెన్ రెగ్యులేట్ సోషల్ మీడియా. టేక్స్ టర్మ్స్, ఒకరొకరు డిసిప్లిన్, వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ తోటే దాన్ని మానిటర్ చేయాలి. ఇప్పుడు అది ఒకరు షేర్ చేసారని ఇంకోరు షేర్ చేస్తారు, ఇంకోరు షేర్ చేసిపోతే దట్ ఇస్ నెవర్. సోషల్ మీడియా ద్వారా మనకి చాలా క్రైమ్స్ అవుతున్నాయి, గ్రోస్ టాక్స్ అన్నీ ఉన్నాయి. అదొక ఆయుధం లాగా, వెపన్ లాగా, దాన్ని మనం ఎట్లా వాడతాం అనేది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి దాని మీద మీరు అన్నట్టు నా నోటీసులు తీసుకొచ్చింది కాబట్టి దాంట్లో కూడా విచారిస్తాం. థ్యాంక్ యూ.